నమస్తే K10 న్యూస్. చిత్తూరు జిల్లాలో భక్తి వాతావరణం నెలకొంది. కళలు కబలించే కలియుగ ప్రత్యక్ష దైవం కాణిపాకం శ్రీ స్వయంభు వారసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శుభారంభంగా ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మూసిక పట్టాన్ని ఎగరవేశారు. ధ్వజస్తంభానికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పెంచల కిషోర్తో పాటు ఉభయదారులు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. सकल ओम ध्वजारोहण मुहूर्त शुभ मुहूर्तोस्तुति भवन्तो महान्तो यस्मै देवा अजत्रवन्न अयं च ब्रह्मणस्पतिः स्वाभारत सदाधिष्ठो जनानाम् इन्द्रय उदते अस्ति वाजो विप्रेभिस्सनित्वगा सर्वं जगदिदं त्वत्तो जायते त्वं मूलाधारे स्थितोऽसि नित्यं तदनन्तरो अनुस्वारः परतरः तन्नो दन्ति प्रचोदयात् స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈరోజు బ్రహ్మోత్సవాలకి ఆరంభ సూచకంగా ఈరోజు ధ్వజారోహణ ఘనంగా జరిపించారు. ఉభయదారులు అదేవిధంగా పూజారులు వేద పండితులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. భక్తులు కూడా చాలామంది దీంట్లో పాల్గొన్నారు. ఈ రోజు నుంచి అంటే నిన్న వినాయక చవితి రోజు నుంచే మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దేవుని దర్శించుకొని సంతృప్తికరంగా వెళ్ళారు. సో ఈ 21 రోజులు కూడా ఈ రోజుతో మనం మొదలుపెట్టి 21 డేస్ 16/9 వరకు ఇలాగే ఘనంగా ఉత్సవాలు జరిపించి మన భక్తులందరికీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కలిగించి ఆ విఘ్నేశ్వరుని యొక్క దీవెనలు అందరికీ కలిగేలాగా సక్రమైన ఏర్పాటు చేస్తుంది. महागणाधिपतये नमः आदिपूज्याय देवाय दंतमोदकदारिणे वल्लभा प्राणकांताय श्री गणेशाय मंगलम श्री स्वयंभु वरसिद्धि विनायक स्वामी वारी देवस्थान ब्रह्मोत्सवाలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగినది. నిన్నటి రోజు స్వామివారికి వినాయక చవితి సందర్భంగా అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉదయం స్వామివారికి అభిషేకము అదేవిధంగా సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించడం జరిగినది. ఈరోజు స్వామివారికి ధ్వజారోహణం జరగడం అత్యంత వైభోగపేతంగా జరిగినది. 9:30 నుండి 10:10 వరకు స్వామివారికి ధ్వజారోహణం జరగడం ద్వితీయ రోజు అంటే రెండో రోజు ప్రారంభమైంది. స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయినది. ఈరోజు కూడా స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. గ్రామస్తులు ఉభయదారులు పరిసర గ్రామస్తులు కూడా అందరూ కూడా వచ్చి ఈ స్వామివారి కైంకర్యాన్ని తిలకించి ఉన్నారు. శుభం భూయాత్. శ్రీ గణేశాయ మంగళం. ఓం గం గణపతయ నమః. ఈరోజు
అత్యంత పరమ పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవములకు ప్రారంభ సూచికగా ధ్వజారోహణము అనగా ఏ దేవతకైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఆ దేవత యొక్క వాహనాన్ని ధ్వజపటం పైన చిత్రీకరించి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవములు జరుగుతున్నాయి కాన దేవతలందరూ కూడా విచ్చేయండి అని ఆహ్వానం పలుకుతూ బ్రహ్మోత్సవాలకి ప్రారంభ సూచికగా ధ్వజారోహణం చేస్తారు. ఈరోజు గురువారం పంచమి, స్వాతి నక్షత్రము, తులాలగ్నమందు అత్యంత వైభవంగా ధ్వజారోహణం జరిగింది. ఈ రోజు నుంచి నవదిన బ్రహ్మోత్సవాలు, 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 9వ రోజు ధ్వజ అవరోహణం. ఎక్కడైనా కూడా 9 రోజులే ఉంటుంది. 9 రోజులు అయిన తర్వాత మనకి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. అది చాలా విశేషం. 9 రోజులు ఆగమోక్తంగా నవాన్నిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అది కాకుండా ప్రత్యేక ఉత్సవాలని చుట్టుపక్కల పరిసర గ్రామస్తులందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో పూర్వకాలం నుండి కూడా ఉభయదారులుగా వ్యవహరిస్తూ ఒక్కొక్క గ్రామం వారికి ఒక వాహనమని ఆ విధంగా 21 రోజులుగా దీన్ని కురించి ఏర్పాటు చేశారు. ఇక ఏ ఆలయంలో కూడా 21 రోజులు బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి ఆలయాలే లేవు. మన ఆలయం మాత్రమే దానికి ప్రత్యేకం. అత్యంత వైభవంగా జరుగుతుంది, చాలా విశేషంగా జరుగుతుంది. భక్తులందరూ తరలివచ్చి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. శుభం. वरदाय नमः हृतये ओं सर्वजनं मे नमः नाभौ वसमानय स्वाहा जठरे ओं गणां नमः शिरसि ओं त्वां नमः मुखे गणपतिं नमः कण्ठे पूर्णवक्त्राद नमः मकौरहृदयाद नमः विमामदेवकुक्ष्याद नमः सद्योजातमूर्तये नमः ओं गौं नेत्रेभ्यो नमः ओं गामृतयाद नमः ओं गीं शिरसे नमः ओं गुं शिखादे नमः ओं गैं कवचाद नमः ओं गः अस्त्राय नमः धूपः धूपमाघ्रापदामि महागणाधिपति ओम मृगत्सामक्षभद्रुद्वक्ष्यं दट्टभुजस्सुभदमुग्रवीरमेन्द्रस्तोमेन पञ्चतरेण मध्यमिदं वातेन वाद्यं सुरीडवा सकलवाद्यं ओम ध्वजारोहण मुहूर्तः शुभमुहूर्तोऽस्तु भवन्तो महान्तो सर्वं जगदिदं त्वत्तो जायते त्वं मूलाधारे स्थितोऽसि नित्यं तदनन्तरं अनुस्वारः परतरः तन्नो दन्ति प्रचोदयात्